ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ముద్దుల బాబాయ్ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గురించి ఈ ప్రెస్ మీట్ లో రెండు ముక్కలు అడగబోతున్నా, రెండు ముక్కలు చెప్పబోతున్నా. ఆ రెండు ముక్కలు అడగబోయేటి ఏంటంటే, ఎంతసేపు ప్రవీణ్ ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు, కానీ మా బాబాయ్ మేము అడిగిన దానికి మటుకు ఏదో సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నానంటే కనుక, ఈయన గోవాలో క్యాసినో బ్రహ్మాండంగా జరుపుతాడు. వీళ్ళ గవర్నమెంట్ లో మొత్తం కడప జిల్లా సంబంధించిన యువతను, ప్రొద్దుటూరు సంబంధించి దువ్వూరు సంబంధించిన యువతను అత్యధికంగా గోవాకి పిలుచుకొని పోయి ఈ క్యాసినో ఆడిపించి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. దానికి సమాధానం చెప్పంటే మా బాబాయ్ చెప్పాడు. ప్రజలకు కూడా నేను ఎందుకు దీని గురించి ఇంత గట్టిగా పట్టుకునే అనే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఈ పోస్ట్ ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలే కాదు కడప జిల్లా ప్రజలందరూ గమనించాలా. ఈ పోస్ట్ ఇది ఆయన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి నుంచి జూలై 14వ తేదీ ఆయన పోస్ట్ పెట్టినది. ఏమని అంటే గనక, ఈయన అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నాయకుడు. ఈయనకు గోవా గవర్నర్ గా నియమించినందుకు మా బాబాయ్ కృతజ్ఞతలు చెప్తా పెట్టినాడు. మా బాబాయ్ ఈయనకే ఎందుకు పెట్టినాడు కృతజ్ఞతలు? మిగతాలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలే? మిగతాలను ఎందుకు అభినందించలే? దానికి కారణం ఉంది. ఇంతవరకు ఎంతో మంది టీడీపీ కష్టపడిన వాళ్లకు, టీడీపీ సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూటమి జనసేన అలయన్స్ లో ఎంతో మంది కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. మంచి మంచి పదవులు వస్తే గనక ఎవరికే గాని మా బాబా ఇట్లా పోస్ట్ పెట్టిందే లేదయ్యా. మళ్ళీ రెఫర్ చేస్తే చెప్తానా, మొత్తం చెక్ చేసి. అశోక్ గజపతి రాజు గారికి ఒక్కరికి ఎందుకు పెట్టినాడు? ఈయన మన రాయలసీమ వాసి కూడా కాదు, మన కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాదు. ఈయనకి ఎందుకు పెట్టినాడు? ఎందుకంటే ఈయన గోవా గవర్నర్ కాబట్టి. గోవా గవర్నర్ అంటే మా బాబాయికి ఏం పని అంటే గనక, గోవా గవర్నర్ తోనే పని మా బాబాయికి. ఈడొచ్చే బెట్టింగ్ వాళ్ళందరికీ ఏం తెలుసా మా బాబాయ్ చెప్పేది? ఆడ గవర్నర్ ఎవరు అనుకున్నావు? మా పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు. మా లోకేష్ బాబు చెప్తే ఏటికే వింటాడు. నా కాడ కనుక మీరు ఆడితే మీకు ప్రొటెక్షన్ గట్టిగా ఉంటుంది. వేరే వాళ్ళ కాడికి పోతే ఏదన్నా జరిగితే కనుక నాది బాధ్యత కాదు అని ఈ విధంగా ప్రచారం చేసుకుంటాడు అశోక్ గజపతి రాజును, లోకేష్ బాబును. ఏం జరిగినా వీళ్ళిద్దరు నాకు అండ ఉంటారు. గోవా అంతా మనదే, గోవా గవర్నర్ మనవాడే అని చెప్పి. మహర్షి స్కూల్ గురించి వద్దాం. పిటిషను వరదరారెడ్డి నువ్వు కుమ్మక్కైనావు, లోపల ఏందో జరుగుతుంది, లెక్కలు చేతులు మారినాయి, నానా కూతురు అన్ని కూర్చున్నావు. ఇదో రిట్ పిటిషన్ 1587 ఆఫ్ 2023, 1587 ఆఫ్ 2023 రిట్ పిటిషన్ నెంబర్, WP నెంబర్. బాగా చూడు బాబాయ్, కళ్ళు పెద్దవి చేసుకొని చూడు. ప్రొద్దుటూరు ప్రజలందరికీ చెప్తానా, ఈ రిట్ పిటిషన్ మేము ఎప్పుడో WPP నెంబర్ వచ్చింది. మా బాబాయ్ ఎందుకు అంతగా దీని మీద అడుగుతాడో నాకు అర్థం కావడంలే. మా బాబాయ్కి ఏమన్నా వరదరారెడ్డి కాడి నుంచి ముట్టి మళ్ళా వేరే అడ్డుపుల్ల వేయనీకి మా ఎమ్మెల్యే గారు రిట్ పిటిషన్ వచ్చే వాళ్ళను వేరే విధంగా అడ్డుకొని ఆయన ఏందో తాపత్రయపడతాన్నట్టు నాకు అర్థమైంది. మా ఎమ్మెల్యే గారు ముందే చెప్పినారు, అయ్యా వరదరారెడ్డి మా ఎమ్మెల్యే కుమ్మక్క అయితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది స్కూల్ పర్పస్, ఏదన్నా సర్వీస్ పర్పస్ ఆ స్థలం వాడాల తప్ప వేరే దానికి వాడితే కనుక ప్రజలు ఎవరన్నా దాంతో కొంటే, పెట్టుబడులు పెడితే ఇబ్బంది పెడతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉండేది ఎవరు? వరదరారెడ్డి. ప్రతిపక్షంలో ఉండేది ఎవరు? రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. వరదరారెడ్డికి మేలు చేసే పని అయితే ఈ రిట్ పిటిషన్ WP నెంబర్ వేసి ఎందుకు వేస్తాడు? వేడు కదా. పిల్లు ఎందుకు వేస్తాడు? వరదరారెడ్డికి వ్యతిరేకంగా లోపల ఒప్పందాలుంటే. దీనికి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తాడు? సరే, అధికారం ఉంది, అధికారం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కాకుండా ఆ స్థలం మీద వీళ్ళ డేగకళ్ళు పన్నప్పుడే మా ఆయన రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ధర్నా చేసినాడు. ఆ ధర్నాకు సంబంధించి వీడియో కూడా మీకు చూపిస్తా ప్రజలారా, అందరు దయచేసి దీన్ని ఒకసారి గమనించండి. అంతవరకు మా ఆయననే ఆపినాడు రిజిస్ట్రేషన్ కాకోకుండా ఎవరికి.
చూడండి ప్రజలారా, ఇది రిజిస్టర్ ఆఫీస్ కాడ మా ఎమ్మెల్యే గారు ఈ స్థలం మీద ఆరోపణలు వచ్చినప్పుడు నాకు ఎటువంటి దీంతో పాత్ర లేదని చెప్పి రిజిస్టర్ ఆఫీస్ కాడే పోయి ధర్నా చేసినాడు. ధర్నా చేసి ఆపినాడు. వేరే వాళ్ళు దొంగచాటుగా దొంగవాటుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గనక మళ్ళీ ఈ రోజు పిల్లు వేసినాడు. అధికారం ఉన్నంత వరకు ఆపగలిగినాడు. ఎందుకు ఇచ్చినావు? నీకు తెలియకుండా జరిగింది అదా రిజిస్ట్రేషన్ జరిగినాక పిల్లు ఎందుకు వేసినావు? లెక్క దండుకోనికే కదా. అట్లాంటప్పుడు నువ్వు ముందు పెట్టి చెప్పాలా ప్రజలకు, ఏమని రిజిస్ట్రేషన్ అయింది, ఇట్లా వరదరారెడ్డి వాళ్ళు మోసం చేసినారా అని చెప్పి. నువ్వు ఆయపను విమర్శించలేక మధ్యలో మాయనని అడ్డం పెట్టి ఆయపతో లెక్క కొట్టి నువ్వన్నీ చేసి మళ్ళీ ఏమంటాడంటే కనుక ఈయన సేల్ ఫర్ వాయిస్ అంటాడు. వాయిస్ ఫర్ సేల్, వాయిస్ ఫర్ సేల్, రాజమల్లు వాయిస్ ఫర్ సేల్. నేను చెప్తున్నా బాబా, ఇప్పుడు గంటాపదంగా చెప్తున్నా బాయిను చెవులు తెరుచుకొని. మా అన్న వాయిస్ పవర్ఫుల్ కాబట్టి మా అన్న వాయిస్ సేల్ చేసేదానికి కూడా ఉంటుంది. మా అన్న వాయిస్ పవర్ఫుల్, అది నువ్వు కాదు రాష్ట్రమే గమనించింది. అందుకే మా అన్నతో ప్రెస్ మీట్లు అన్ని రకాలుగా ఏ విషయం మీద టీడీపీ గవర్నమెంట్ విమర్శించాలనే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కనపడతాడు పైన అధిష్టానానికి. అట్లాంటి వాయిస్, అంత పవర్ మా అన్నది. విషయం తెలుసుకోడు, మాట్లాడతాడు, ఆత్రం ఎక్కువ మా బాబాయికి. పిల్లోడు మారం చేసినట్టు పిల్లు చూపి అని ఏడ్చేది. అది ఎప్పుడో బేసినాము. ప్రజలకు చూపించడానికే ఈరోజు ఈ పిల్లు తీయడం. ఈ పిల్లు కూడా మీడియా వాళ్ళకి ఇస్తా. మా బాబాయిని బాగా కళ్ళు పెద్దగా చేసుకొని చూడమని చెప్పండి.